విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ6 ఛానల్. నమస్తే, ఏబీ6 న్యూస్కు స్వాగతం. నేను మీ విష్ణుదాస్ శ్రీకాంత్. మొన్నటికి మొన్న 3 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరిలో ఓ బ్రాహ్మణుడు శర్మ గారు కష్టాల్లో ఉంటే మన లోగో అక్కడ ఉంది, మన కెమెరా అక్కడ ఉంది. మీలాంటి ఎందరో సహృదయుల దాతృత్వంతో 3 రోజుల్లో ఇప్పుడు ఆ కుటుంబం కొద్దిగా సంతోషంలో ఉంది. బ్రాహ్మణులు ఎక్కడున్నా సంతోషంలో ఉన్నా సంబరాలు చేసుకుంటున్నా ఏబీ6 న్యూస్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ రావడానికి కారణం ఒకటే, జయహో జీవీఎల్ అంటున్నారు. ఎవరు ఈ జయహో జీవీఎల్, ఎందుకు, ఏంటి, దీనిపైన తెలుసుకోవాలనుకుంటే మనం ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గారిని కదిలించాం. నమస్తే జీవీఎల్ నరసింహారావు గారు. నమస్కారం. జీవీఎల్ నరసింహారావు గారు అంటే మాకు వినిపించింది జీవీఎల్ అంటే గ్రేటర్ విశాఖ లెజెండ్ అని చెప్తున్నారు. జయహో జీవీఎల్ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినబడుతుంది. ఇంత పేరు ఇంత రావడానికి ఎలా సాధ్యమైంది అతి తక్కువ కాలంలో? ముందుగా శ్రీకాంత్ గారు, మీకు ఏబీ6 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ముందుగా మీ ఛానల్ చాలా వీడియోస్ చూశాను, చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ముందుగా దానికి అభినందనలు. ఇక నా విషయం వస్తే, నేను పార్లమెంటు సభ్యుడిగా సుమారు 5.5 సంవత్సరాల నుంచి ఉన్నాను రాజ్యసభలో. ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువగల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా, హైదర్ నగర్, జేఎన్టీయు, జైత్రా, మియాపూర్, సాలిటర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రోవ్ పార్క్, గాగిళ్లాపూర్. ఆధునికత, నాణ్యతల మేలు సమ్మేళనం, తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099972972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్బిల్ట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా సీట్లు లేని కారణంగా నన్ను యూపీ నుంచి మా జాతీయ నాయకత్వం పెద్దలు నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు వారు నిర్ణయించి ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. సో ఎంపిక అయిన దగ్గర నుంచి నేను ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాను. జనరల్గా సాధారణంగా రాజ్యసభ సభ్యులంటే పెద్దగా బాధ్యతలు ఉండవు నిజం చెప్పాలంటే. అందులో వేరే రాష్ట్రం నుంచి ఎంపిక చేసినప్పుడు నన్ను అక్కడ పెద్దగా నా నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో చాలామంది దాన్ని ఒక అవకాశంగా తీసుకొని సమయాన్ని వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటారు లేదా ఖాళీగా ఉంటారు. నేను ఎన్నికైన మొదటి రోజు నుంచి రాజకీయాల్లో, కేవలం రాజకీయాలంటే పార్టీ రాజకీయాలే కాకుండా ప్రజా అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీకి ఏ విధంగా సహకరించాలి, ప్రజలకు ఏ విధంగా మన వంతు కృషి చేసి రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేయాలి. నిస్వార్థ సేవ ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చూస్తే కుటుంబ నేపథ్యం లేదు, వారి కుటుంబం అనేక మంది ఉన్నారు సభ్యులు, కానీ కేవలం ప్రజాసేవే దృక్పథంతో పనిచేస్తున్నారు. సో వారిని ప్రధాని నరేంద్ర మోదీ గారిని నిజం చెప్పాలంటే ఒక స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా సమయం ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలి అని చెప్పి పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా విశాఖపట్నం కేంద్రంగా, ఎందుకంటే మా పార్టీ సూచించిన మేరకు విశాఖపట్నంలో పార్టీ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి, ప్రజా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది అని చెప్పిన తరుణంలో ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం కోసం సుమారు 3.5 సంవత్సరాలుగా ఇక్కడే కేంద్రంగా పనిచేస్తున్నాను. సో ఏ సమస్య ఉన్నా, ప్రజా సమస్యలు ఏమున్నా, మరి వివిధ వర్గాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా, ప్రాంత సమస్యలు ఉన్నా, లోకల్ సమస్యలు ఉన్నా, అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ప్రతి ఒక్క సంస్థతో కేంద్రంలో, రాష్ట్రంలో సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తున్నాను. సో దానివలన మరి ఒక రకమైనటువంటి ప్రజల్లో ఒక అభిమానం, నిజంగా నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ప్రజలకు ధన్యవాదాలు ముఖ్యంగా. కానీ 1-2 కాదు, ఒకటి ఎల్ఐసి 14 లక్షల మందికి పైకి వచ్చే సమస్య, ఎల్ఐసి ఏజెంట్స్. నేను చేసిన ప్రయత్నం వల్ల 6 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్నటువంటి సమస్య పరిష్కారమైంది.
14 లక్షలు, అందులో విశాఖపట్నంలో ఉండేది 2-3 వేల మంది. దేశవ్యాప్తంగా 14 లక్షల కుటుంబాలు. వారందరికీ ఎల్ఐసి ఏజెంట్స్కి గ్రాట్యుటీ వచ్చే విధంగా, వారికి అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా, ఇంకా ఇతర సేవా సంబంధిత సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. అనేక బీసీ కులాలు, ఉత్తరాంధ్ర ప్రాంతం అంటేనే అనేక బీసీ కులాలకి నిజంగా చెప్పాలంటే ఆయువు పట్ల లాంటిది, పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇందులో అనేక సామాజిక వర్గాలకి రాజకీయ సాధికారత, సామాజిక సాధికారత, కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్స్ రాలేదు. తూర్పు కాపులనండి, మరొక శిష్టకర్ణాలు, కళింగ వైశ్యులు, ఈ విధంగా సోంది కులస్తులు, ఇవి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండే కులాలు. వీరికి కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్లు రాలేదు. ఎవరు వీటిని పెద్దగా అంశాలను పట్టించుకోలేదు. 15-20 సంవత్సరాలుగా వీరు ఈ సామాజిక వర్గాల వారు దానికోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఏమాత్రం కదలిక లేదు. దాన్ని తీసుకొచ్చి అన్ని సంస్థల్లో మాట్లాడి దాన్ని ఒక పద్ధతికి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయించే వరకు చేయటం జరిగింది. మీరు ఎక్కడ మాట్లాడినా మీరు చెప్తున్నారు మీది నరసరావుపేట. మీరు పనిచేసింది అంటే మోడీ గారు, అమిత్ షా గారికి చాలా దగ్గరగా మీరు పనిచేశారు. వాళ్ళతో పాటే మమేకమై చాలా కాలం ఉన్నారు. వైజాగ్ని ఎందుకు ఎంచుకున్నారు? సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. అదే ఒక 3.5 సంవత్సరం నేను పుట్టి పెరిగింది నరసరావుపేటే. పుట్టింది టెక్నికల్గా తెనాల్లో అయినా, అది మా తాతగారి ఊర్లో, కానీ పెరిగింది, చదువుకుంది ఇంటర్మీడియట్ వరకు నరసరావుపేటలోనే. తర్వాత డిగ్రీ చదువుల నిమిత్తం నేను బాపట్లో చదువుకున్నాను, వ్యవసాయ డిగ్రీ, బీఎస్సీ అగ్రికల్చర్. దెన్ గుజరాత్ వెళ్ళి ఎంబీఏ చేసి అక్కడ 3-4 సంవత్సరాలు పనిచేశాను. దాదాపుగా తర్వాత ఒక 30 సంవత్సరాలు ఢిల్లీ కేంద్రంగా పనిచేశాను నేను. సో నాకు నరసరావుపేటని దాదాపుగా 81వ సంవత్సరంలో 1981 నుంచి నేను నరసరావుపేటలో లేను. అప్పుడు 1981 నుంచి నేను ఇక వేరు ప్రాంతాల్లో, వేరు రాష్ట్రాల్లో, చివరికి ఢిల్లీలో ఉన్నాను. సో విశాఖపట్నానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీని కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పటిష్టం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన కేంద్ర పార్టీ చేసినప్పుడు ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడిని ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ చేయమని చెప్పారు. నన్ను విశాఖపట్నం కేంద్రంగా ఆ పార్టీ పటిష్ట కార్యక్రమాలని దెన్ ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా చురుగ్గా పాల్గొనమని చెప్పారు. విశాఖలో గతంలో భారతీయ జనతా పార్టీ 1980లోనే పార్టీ స్థాపించిన కొత్తల్లోనే 81లో ఇక్కడ జీవీఎంసీ ఎలక్షన్స్, మొట్టమొదటి ఎలక్షన్స్, విశాఖపట్నం కార్పొరేషన్ ఎలక్షన్స్ గెలవటం జరిగింది. మధ్యలో అనేక సార్లు ఇక్కడ లోక్సభ సభ్యుల్ని కూడా ఎంచుకున్నటువంటి ప్రాంతం. సో కాబట్టి మాకు అనువుగా ఉండేటువంటి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో విశాఖపట్నంలో కేంద్రంగా పనిచేయమని పార్టీ సూచించింది. దాని ప్రకారమే వచ్చాను. వచ్చినప్పుడు ఏ పని ఇచ్చినా పార్టీ దాన్ని పూర్తి నిష్ఠతో, నా వంతు పూర్తి సామర్థ్యంతో పనిచేయటం నాకు అలవాటు. అది నా కర్తవ్యం కూడా. ఇంత గతంలో నేను జాతీయ అధికార ప్రతినిధిగా అనేక సంవత్సరాలు పనిచేశాను. ఇప్పటికి కూడా పార్టీ ప్రతినిధిగా అన్ని నేషనల్ ఛానల్స్లోకి వెళ్తూ ఉంటాను ఇక్కడ అవకాశం ఉన్నప్పుడల్లా. అప్పుడు కూడా అది కూడా పూర్తి నిబద్ధతతో 24/7 టైం ఇచ్చి పనిచేశాను. అలాగే ఇక్కడ విశాఖ కేంద్రంగా పార్టీ వ్యవహారాలు, ప్రజాక్షేత్రంలో పూర్తి సమయం ఇచ్చి నా వంతు కృషి చేస్తున్నాను. నేషనల్ లెవెల్లో మేము విన్న వరకు ఎక్కడ చూసినా జీవీఎల్ గారు అంటే చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. ఏ పని అప్ప చెప్పినా తను పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్లానింగ్ బాగుంటుంది, దాన్ని చాలా చక్కగా తీసుకెళ్తారు అనేది ఒకటి ఉంది. దానిలో భాగంగానే వైజాగ్ వచ్చినట్టుగా మీకు తెలుస్తుంది. మీరు చెప్తున్నారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పార్టీని మాత్రమే బలోపేతం చేయాలని చెప్తున్నారు. మరి ఇక్కడ చూస్తున్నా ఎక్కడ చూసినా జవహర్ జీవీఎల్ అంటున్నారు. ఎందుకంటే మీరు ఒక రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, పార్టీ పనపై చెప్పింది అంటున్నారు. ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఎక్కడ చూసినా అని జీవీఎల్ నరసింహారావు గారి పేరు వినబడుతుంది. రాబోయే ఎలక్షన్లలో మీరు నిలబడబోతున్నారు. శ్రీకాంత్ గారు, పార్టీని బలోపేతం చేయటం అంటే పార్టీల కార్యక్రమాలు చేస్తూ ప్రజా బాహుల్యంలో కూడా పార్టీ పట్ల, మా నాయకత్వం పట్ల, ప్రధాని నరేంద్ర మోదీ గారి పట్ల, మా జాతీయ అధ్యక్షుల పట్ల, అందరి పట్ల ఒక సానుకూల వాతావరణం ఏర్పాటు చేయటమే పార్టీని బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. సో ఆ కార్యక్రమంలో నేను చెప్పినట్లుగా ప్రతి
సామాజిక వర్గానికి చెందిన సమస్య పరిష్కారం, ప్రతి సమస్యని పార్టీని పటిష్టం చేసే విధంగానే పనిచేస్తుంది. సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సుమారు 10 పార్లమెంటు స్థానాలను ఎంచుకొని, ఇది 3 సంవత్సరాల క్రితం జరిగిన ప్రక్రియ. వీటిలో పార్టీని బలోపేతం చేయాలి. ఇక్కడ మన ఎంపీలు ఉన్న స్థానికంగా బీజేపీ తరఫున ఉన్నటువంటి ఎంపీలు, ఎక్స్ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు వీరందరూ ఈ నియోజకవర్గాల్లో పార్టీని బూత్ సశక్తీకరణ అభియాన్ అనే పేరుతో ఇది మొదలైంది అసలు యాక్చువల్గా ఒక 2.5-3 ఇయర్స్ క్రితం. దాంతో పాటుగా ప్రవాస్ యోజన అని ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు పర్యటించాలి, విస్తృతంగా పర్యటించాలి, కేంద్ర ప్రభుత్వం చేసే పనులని ప్రజల వద్దకు తెలియచేయాలి. సో ఆ లార్జర్ ఫోకస్లో భాగంగా నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది. ఈ ప్రాంతంలో విశాఖపట్నంలో పార్టీని ప్రజలకి చేరువుగా చేయాలన్న దానికి, అందుకే ప్రజా సమస్యలు, దీర్ఘకాలిక పెండింగ్ విషయాలన్నీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలు అన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించి ప్రజలకు దగ్గర అయ్యే పని చేస్తున్నాం. ఖచ్చితంగా మా పార్టీ ఇక్కడ రాజకీయంగా బీజేపీని బలోపేతం చేసి ఇక్కడ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి అన్న లక్ష్యం. దానిలో నాకు కొంత బాధ్యత ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తున్నాను. ఎన్నికల్లో పోటీ అనేది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. నేనైతే పోటీ చేయటానికి సన్నద్ధంగా ఉన్నానన్న విషయం కూడా మా పార్టీ పెద్దలకు తెలియచేయటం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి మీకు వస్తున్న ఆదరణ, మొన్న ఎయిర్పోర్ట్లో చూసాము. ఆ ర్యాలీ అనేది ఇప్పుడు రాబోయే ఎలక్షన్ టైంలో ఒక ప్రకంపన సృష్టించింది. రాష్ట్ర రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జీవీఎల్ గారిని ఈ విధంగా జనం ఎందుకు నీరాజనం పెట్టారనే దాని మీద చర్చ జరుగుతుంది. అది చాలా సంతోషకరమైన విషయం. పార్టీ స్టాండ్ ఎట్లున్నప్పటికీ, పార్టీ బలోపేతం చేయాలని మీరు చెప్తున్నప్పటికీ, మీరు రావాలని గ్రౌండ్ లెవెల్లో కోరుకుంటున్నారు కాబట్టి మీరు రావాలని మేము కూడా కోరుకుంటాం, మీరు రావాలని చూస్తాం. అన్నిటికన్నా ప్రధానంగా వైజాగ్ ప్రాంతం అంటే, వైజాగ్ ప్రాంతంలో మీకు ఉన్న అవకాశాలు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అన్ని వర్గాల వారిని తీసుకెళ్తున్నారు. అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఆ బ్రాహ్మణులది ఎక్కువ ప్రయారిటీ ఉన్న ప్రాంతం ఇది. హైదరాబాద్ తర్వాత మహానగరాల్లో చూస్తే ఒక వైజాగ్ ప్రాంతంలో బ్రాహ్మణులు ఇక్కడ ఎక్కువ. బ్రాహ్మణులంతా కలిసి వచ్చిందంటే ఇక్కడ డిసైడర్గా మారుతారు. డిసైడర్ కాదు, గెలిపేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో మీరు ఒక బ్రాహ్మణుడిగా ఇక్కడున్న బ్రాహ్మణ సంఘాలతో మీకు జరిగిన ఇంటరాక్షన్ ఎలా ఉంది? మన బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎలా కలిసి వస్తున్నారు? మీరు అన్నట్టుగా శ్రీకాంత్ గారు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం విశాఖ నగరం, మహానగరం. దాదాపుగా 3 లక్షలకు పైగా ఇక్కడ ఉన్నారని చెప్పి ఒక అంచనా. ఎప్పుడో మరి 15-20 ఏళ్ల క్రితమే ఈ సంఖ్య సుమారు 2 లక్షల పైగా ఉండేది. ఇక్కడే మీకు ద్రోణంరాజు సత్యనారాయణ గారు లాంటి మహామహులు ఇక్కడ ఎంపీలుగా చేశారు. ఈ ప్రాంతమే కాదు, రాష్ట్రంలో కూడా ఒక మంచి లీడర్షిప్ రోల్ ప్లే చేశారు. అలాగే ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా కూడా గెలవడం జరిగింది. వారి కుటుంబం నుంచి కూడా శ్రీనివాస్ గారు. నేను మీకు తెలుసు కదా, రాజకీయాల్లో అన్ని సామాజిక వర్గాలకి చెరువుగా పనిచేస్తాం. కానీ ప్రతి ఒక్కరితో మంచి అనుబంధాన్ని ఒక పక్క ఏర్పరచుకుంటూ నేను అన్ని వర్గాలతో, నేను జన్మించినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గ అభివృద్ధి కోసం నా దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా వారితో కూడా కలిసి ముందుకు నడవటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ రాజకీయాల్లో బ్రాహ్మణుల యొక్క పాత్ర దాదాపుగా శూన్యంగా కనిపిస్తోంది. ఇది నిజంగా చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే నేను అన్ని కమ్యూనిటీ మీటింగ్స్కి వెళ్తాను, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా. నాకు కనిపించేటువంటి ఇతర సామాజిక వర్గాల్లో రాజకీయ పలుకుబడి కోసం, రాజకీయ పదవుల కోసం వారు పడేటువంటి తపన కరెక్ట్గా, ఎందుకంటే సంఖ్యాపరంగా ఉన్నారు, అది బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఇంకా కనపడలేదు. అండ్ వారికి ఇవ్వవలసిన సముచిత స్థానం ఈ రాష్ట్రంలో లేదు. కొన్ని పార్టీలు అయితే 25 సంవత్సరాలుగా అసలు ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వలేదు. విశాఖ నగరంలో మనం చెప్పుకున్నట్టే 3 లక్షల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, ఇక్కడ 98 వార్డుల్లో ఒకే ఒక వార్డులో ఒక బ్రాహ్మణ కార్పొరేటర్ ఉన్నారు. మిగతా పార్టీలు ఏ పార్టీలు కూడా అది తప్పించి ఎక్కడ టికెట్ కూడా ఇవ్వలేదు. సో అది కాదండి, ఒక వైజాగే కాదు, విజయవాడలో ఒక్కరు
కుప్పంలో ఒకరు, ఆయన చైర్మన్ అయ్యారు. వైసీపీ వాళ్ళకి చైర్మన్ అయ్యారు. హైదరాబాద్లో ఒక్కరే. సో బ్రాహ్మణ ప్రాతినిధ్యం 2 తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రం. ఒకప్పుడు పివి నరసింహారావు గారు లాంటి వారు దేశ ప్రధానిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తర్వాత ఈ ప్రాంతంలో ద్రోణరాజు గారు లాంటి వాళ్ళు. కానీ ఈ గత 15-20 సంవత్సరాల్లో మరి ఈ ప్రాధాన్యత తగ్గింది. దానికి ఖచ్చితంగా కమ్యూనిటీలో ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది, ఒక ఐక్యత రావాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలు నేను బ్రాహ్మణ సామాజిక వర్గ సమావేశంలో ఏ మీటింగ్లకు పిలిచినా నేను వెళ్తాను. కొన్ని సామాజిక వర్గాలు ఎలా ఉంటుందంటే, మనం ఫలానా వర్గం అని తెలియటం 10 మందికి ఇష్టం ఉండదు. ఇతరుల కోసం మనకి ఇతరులు దూరం అవుతారో అని, అది నాకు ఉద్దేశంలో తప్పు. మన కులం పట్ల మనకు గౌరవం, మనకు గర్వం ఉండొచ్చు, తప్పులేదు. ఇతరుల పట్ల గౌరవభావం, సహనం, ఇతరులని కలుపుకుపోయే మనస్తత్వం రాజకీయాల్లో కావాలి తప్పితే. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపు సామాజిక వర్గం గురించి, తూర్పు కాపులు, ఇట్లా అన్ని కులాల గురించి పనిచేస్తున్నా. కొన్ని సందర్భాల్లో చాలామంది నేను వాళ్ళ సమావేశాలకు వెళ్తే మన కాపు నాయకుడు, మన తూర్పు కాపు నాయకుడు అని పరిచయం చేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళతో మమేకమై చేసే పని చూసి వాళ్ళలో మన కులం కాకపోతే ఆయన ఎందుకు చేస్తాడులే అని వాళ్ళే ఊహించేసుకుంటారు. నేను ఎక్కడైనా స్పష్టంగా చెప్తా, నేను మీరంటే అభిమానం, మీ సమస్యల పట్ల నాకు ఇది ఉంది, నేను సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను, కానీ నేను వేరే కులంలో, బ్రాహ్మణ కులంలో జన్మించాను అని స్పష్టంగా చెప్తా. అయినా కూడా వాళ్ళ అభిమానం ఎక్కడ తగ్గదు, కానీ అవాస్తవాలు ఎక్కడా చెప్పకూడదు. మనం ఈ రోజుల్లో ఏ కులంలో వారైనా, ఏ సామాజిక వర్గంలో జన్మించినా వారు స్పష్టంగా మాది ఫలానా కులం అని చెప్పుకుంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వేరేగా మాట్లాడేచ్చేమో, కానీ నా వరకు నేనైతే కుల వ్యవస్థ అన్నది దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు లేవు, చక్కగా పనిచేస్తుంది అని విశ్వసించేవాడిని నేను. కానీ బ్రాహ్మణ సామాజిక వర్గంలో చాలామంది మాది ఈ కులం అని చెప్పుకోవటానికి ఇబ్బంది పడుతున్నారేమో అని నాకు ఒక భావన ఎక్కడ ఉంది. నేను అన్ని సమావేశాల్లో చెప్తున్న ఈ విషయం. ఎందుకు మీరు అలా ఫీల్ అవ్వాలి? ఎవరి కులం పట్ల వారికి గౌరవం ఉండాలి, 10 మందికి తెలియాలి. తెలిసి ఇతరులని తక్కువగా చేసి మాట్లాడటం తప్పు, కానీ మనమే చెప్పుకునే ఇబ్బందులో ఉన్నామంటే ఇతర కులాలకు చులకనవుతాం. అటువంటి భావన రాకూడదు. మీరు చెప్పారుగా, మిగతా కులాల వారితో కలిసినప్పుడు వాళ్ళలో ఉన్న డెడికేషన్ బ్రాహ్మణులలో ఎందుకు లేకుండా పోతుంది? మీరు చూసినట్లు ఇప్పటివరకు నేను చూసాను సంఘాలు చాలా కలిసి, మొన్న అక్కడ ఒక బ్రాహ్మణ సంఘం వాళ్ళు 6,000 నియోగుల కరెంటు కోసం అని మీరు వెంటనే వాళ్ళు స్పందించారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ దగ్గరికి వెళ్ళడానికి మేము మెయిల్ పెట్టామండి, కాదు మీరు చెప్పిన ఉద్దేశంతో, మీరు చెప్పిన ఒక అడ్వైస్తో మేము డైరెక్ట్ వెళ్ళాము, అంతా రిసీవ్ చేసుకున్నా అంటే మనవాడే మన ఇంటికి మనం వెళ్ళొచ్చు. నేను వెళ్ళాడు అంటే ఫోన్ చేశాను. ఆయన అధికారం ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన ఈజీగా కలిసే అవకాశం ఉంది. ఒకప్పుడు మహానుభావుడు ద్రోణరాజు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన 30 ఏళ్ళుగా రాజకీయ జీవితంలో అంత పేరు సంపాదించుకున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్న ప్రకారం ఒక 30 నెలల్లో అంతకు మించి పేరు సంపాదించుకోవడం కాక ఒక దిక్సూచిగా మారారు. ఇక్కడ బ్రాహ్మణులు ఫెయిల్యూర్ కావడానికి కారణాలు ఏంటి? మీరు అంటే మనం ఫెయిల్యూర్ అంటానికి లేదు, ఎందుకంటే వాళ్ళలో ఒక ఆలోచన రేకెత్తించవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది, మాపై ఉన్నది. మీరే బాధ్యత చక్కగా నిర్వర్తిస్తున్నారు. మనం వాస్తవాలుగా చెప్పాలి. కొంతమంది బ్రాహ్మణుల్లో ఇటువంటి ఫీలింగ్ ఉంది, మనం గొప్ప, మనల్ని చూసి ఇతరులు తక్కువగా, మనల్ని చూసి భయపడుతున్నారని నాకు 2-3 సందర్భాల్లో చెప్పారు. నేను చెప్పాను, ఇది అపోహ మాత్రమే. ఎవరిని చూసి భయపడరు, అని మనల్ని చూసి ఎవరు భయపడటం లేదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు, గౌరవిస్తే చాలు. ఆ గౌరవం లోపించిన నాడు మీలో ఆ బాధ కలగకపోతే మరి సామాజిక ఉనికిని కోల్పోతారు మీరు. ఇది ఎవరో అపహాస్యం చేస్తే పట్టించుకోకుండా రోడ్డు మీద వెళ్తే ఎవరో బ్రాహ్మణుని అవమానపరిచారు అనుకోండి, మరి 10 మంది వచ్చి దానికి ప్రతిఘటించాలి కదా. వీడే ఏదో తప్పు చేస్తుంటాడు, ఊరికే వాళ్ళు ఎందుకు వీడి మీద చేయి చేసుకుంటారు, ఇటువంటి చాదస్తపు ధోరణి కూడా కొంతమందిలో చూస్తున్నాను. అదే మీరు కులాల్లో చూడండి, ఒకటిపై చెయ్యి వేస్తే 100 మంది రోడ్డు మీదకి వస్తారు. ఇంకోటి చెప్తాను నేను, గత 3-4 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఏ సామాజిక వర్గం వారిపై దాడి జరిగినా ముందుండి నేను ఖండించాను. ఫర్ ఎగ్జాంపుల్ వైశ్యులు, అక్కడ సుబ్బారావు గుప్తా అని ఒంగోలు అతన్ని వైసీపీ నాయకులు చాలా దారుణంగా హింసించి చాలా అనరాని మాటలు అన్నారు అమ్మగారిని. నేను చెప్పా, చాలా తప్పు ఇది. వాళ్ళ కుల నాయకులు రావడానికి ఆలస్యం చేశారో భయపడ్డారు, కానీ నేను ముందొచ్చి తీవ్రంగా ఖండించాను. ఇది సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎందుకు బయటికి రారు? ఇది మన సమస్య కాదులే అని అనుకుంటే పొరపాటు.
జాతి భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. మీరు అంటున్నారు కరెక్ట్ సార్. ఎందుకంటే నిన్న తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు బ్రాహ్మణులు ఓటేస్తే గెలిచే కాన్స్టిట్యున్సీ అంటే మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో 80,000 చిల్లర ఓట్లు ఉన్నాయి మన అంటే బ్రాహ్మణులే. 80,000 ఓట్లలో రామచంద్రరావు గారు బీజేపీ నుంచి, పార్టీ సంబంధం లేకుండా బ్రాహ్మణుల హక్కుల గురించి మాట్లాడితే బీజేపీ నుంచి రామచంద్రరావు గారికి 50,000 చిల్లర ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ ఓట్లు, రామచంద్రరావు గారి అభిమానం మీద ఓట్లు, ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి, ఆయన ఓట్లు అవన్నీ పక్కకు పెడితే బ్రాహ్మణుల ఓట్లు ఎక్కడ పోయినట్టు? అంటే బ్రాహ్మణులు ఓటేయడానికి రారు, బ్రాహ్మణులు అంటే పట్టించుకోరు, బ్రాహ్మణులు అంటే భయపడతారు. ఎందుకు ఇంత మూమెంట్ వచ్చి అన్ని కులాల్లో మీరు చెప్తున్న దాని ప్రకారం అన్ని కులాల్లో ఇంత డెడికేషన్ వచ్చి అందరు కలిసిపోతున్నా బ్రాహ్మణులు ఎందుకు కలిసిపోవట్లేదు? చూడండి, దీనికి ఒక్కటే సమాధానం. దయచేసి ఈ వీడియో చూసేవారందరూ గమనించాలి. ఏ సామాజిక వర్గాలు, ఏ కులాలు గత 40-50 సంవత్సరాల్లో అద్భుతంగా అభివృద్ధి సాధించాయో ఆ కులాలను చూడండి, వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వేరే ఏ పార్టీల్లో ఉన్నా వాళ్ళకి మా కుటుంబం, మా సమాజం ముఖ్యం, మా కులం ముఖ్యం అని నిర్ద్వందంగా చెప్తారు. కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళ పార్టీలకే వాళ్ళు నో చెప్తారు కొన్ని కులాలు. అది ఆ ఐక్యత వలన ఆ కులాలంటే ఏ పార్టీ అయినా అవరే వీళ్ళందరూ కలిసి ఉంటారా అన్నటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. దానివలన మీ బలం పెరుగుతుంది. మీరు ఉన్న దానిలోనే 10 శాఖలుగా విడిపోయి 10 పార్టీలుగా విడిపోయి మీ అభిమానం వేరే పార్టీపై, ఏ పార్టీపైనా ఉండొచ్చు. మీకు నాయకుడు నచ్చొచ్చు, ఎక్స్ నచ్చొచ్చు, బీజేపీ నచ్చకపోవచ్చు, బాగా నచ్చొచ్చు, కనీసం కులం నచ్చాలి కదా. నేను చెప్పే కుల వ్యవస్థ వలన ఎటువంటి దురాగతాలు జరగనప్పుడు, ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు, అన్ని కులాలు తమ కులాలపై అభిమానంతో ఉన్నప్పుడు, ఆ కులాల్లో యువతులు నేను మీటింగ్స్కి వెళ్తే మీరు అడిగారు ఏంటి తేడా అని. అక్కడికి వెళ్తే నేను ఏ కులం మీటింగ్కి వెళ్ళినా యాదవులకి, చేనేతల పద్మశాలీల సమావేశాలకి, మత్స్యకారుల సమావేశం 80% నాకు యువత కనిపిస్తారు అక్కడ. వాళ్ళ సామాజిక వర్గం మీపై వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఒక తపన కనిపిస్తుంది, ఒక ఐక్యత కనిపిస్తుంది. ఇక్కడ బ్రాహ్మణ కమ్యూనిటీ మీటింగ్స్ మీరు వెళ్తే లెక్క పెట్టుకోండి, మీకు 500 మంది వచ్చినా 10 మంది యువత కనిపించరు. మీకు 30 ఏళ్ల వాళ్ళు 10 మంది కూడా కనిపించరు. యువత మిగతా కులాల్లో వారి కులాలని వారు ఓన్ చేసుకొని, వారి కులాల పట్ల అభిమానం పెంచుకొని, వారి కులాల నాయకుల పట్ల వారు మరి అభిమానం పెంచుకున్నప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గంలో మరి ఎందుకు యువత కనిపించదు? నేను రాజకీయ సమావేశాల గురించి చెప్పటంలా, మనం అనేక వనభోజ కార్యక్రమాలకు వెళ్ళాం మనం. మరి వనభోజనాలు చేయడానికి వాళ్ళకి మిత్రులు కూడా ఉంటారు కదా, రావటంలా. బట్ ఇది ఒక పెద్ద ప్రమాదం. నేను చెప్తున్నా, ఇది సమావేశాల గురించి మాట్లాడుతున్న ఫెయిల్యూర్ అన్నదానికి అదే. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ అనేది కనబడుతుంది. మన తెలంగాణలో జరిగినప్పుడు 7 సీట్లు ఇచ్చారు, 1 మాత్రమే గెలిచారు. ఆ ఒక్కదానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చారు. రాజకీయంగా చూస్తే రెండవది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2 సీట్లలో లాస్ట్ టైం 4 సీట్లు ఇచ్చారు వైసీపీ నుంచి, 4 2. అది వైజాగ్లో బ్రాహ్మణులు ఎక్కువ ఉన్న మహానుభావుడైన సత్యనారాయణ గారు అబ్బాయి ద్రోణంరాజు శ్రీనివాస్ గారు కూడా ఓడిపోయారు ఇక్కడ. మల్లాది విష్ణు అక్కడ కంప్లీట్ బ్రాహ్మణ్స్ ఓట్లే, వేళ్ళ మీద లెక్క పెట్టే ఓట్లతో మాత్రమే గెలిచాడు. అంటే మన బలం అక్కడ తగ్గింది అనేది కనబడుతుంది అక్కడ. ఇవన్నీ జరుగుతున్నాయి. రాజకీయంగా చూస్తే మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ మంత్రి పదవి ఇచ్చింది. అదే స్థాయిలో నేషనల్ స్థాయిలో బీజేపీ ఇప్పుడు బ్రాహ్మణ బాట పట్టినట్టు కనబడుతుంది. మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి మీరు బ్రాహ్మణులు, దాంట్లో మీకు ఒక మంచి ప్రయారిటీ ఇచ్చారు, అది అందరికీ సంతోషమే. బీజేపీ ఇప్పుడు బ్రాహ్మణ బాట, అంటే బ్రాహ్మణుల ఆ మేధాశక్తి, డెడికేషన్ అవసరం అనే యాంగిల్లో, అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు. దానిలో భాగంగానే మొన్న యూపీలో డిప్యూటీ సీఎం కానీ, మన రాజస్థాన్ ముఖ్యమంత్రి రాజస్థాన్ 2 సీఎంలు, అస్సాం ఒకటి, ప్లస్ మొన్నటికి 5 వీటిలలో 3 డిప్యూటీ సీఎంలు వచ్చాయి. అంటే పై స్థాయిలో బ్రాహ్మణులకు అంత ప్రయారిటీ ఇస్తున్నా, కింది స్థాయిలో బ్రాహ్మణులు ఎదుగుతున్నా వీళ్ళు ఓడిపోవడానికి మధ్యలో ఈ గ్యాప్లో ఎక్కడ తేడా వస్తుంది? ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రయారిటీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి మంచి ప్రయారిటీ ఉంటుంది, సంఖ్యాపరంగానూ ఉన్నారు. మరొక పక్క
రాజకీయాల పట్ల ఆసక్తి కూడా ఉన్నది వాళ్ళలో. ఒకప్పుడైతే రాజకీయాలని బ్రాహ్మణ సామాజిక వర్గమే శాసించేది. నేను చెప్పింది కొన్ని, ఇంకా కొన్ని చెప్పండి. మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీలో మొన్న రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ గారిని చేయటం జరిగింది. ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే, ఫస్ట్ టర్మ్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక వ్యక్తిని ఆయన కూడా జైపూర్ నుంచి సీట్ ఇచ్చి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. సో బ్రాహ్మణులకు నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఒక మంచి సంకేతం వెళ్ళింది. అలాగే మీరు చెప్పినట్టుగా అనేక రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు, హేమంత బిశ్వ శర్మ అస్సాంలో ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు, పెద్ద పెద్ద శాఖలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు, వీరందరూ, గడ్కరీ గారు ఉన్నారు, నితిన్ గడ్కరీ గారు. దానికి సంఖ్య చాలా పెద్ద సంఖ్య, పెద్ద పెద్ద మంత్రులు అందరూ ఉన్నారు ఇందులో. వీరందరికీ వారి మెరిట్ ఆధారంగా వచ్చిన వారే. వీరు కోటాలో వచ్చిన వారు కాదు, మెరిట్ ఆధారంగా వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణగణాల వలన, సంపత్తి వలన, వాళ్ళు చేసినటువంటి సాధించినటువంటి విజయాల వలన ఖచ్చితంగా మెరిట్లో సాధించారు. ఇక్కడ బ్రాహ్మణులకు మెరిట్లో అంగబలం అర్ధబలం ఏం లేదు. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా బ్రాహ్మణులకి ప్రయారిటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో లేదు, మీకు మిగతా రాష్ట్రాల్లో, తమిళనాడులో అయితే ఎప్పటి నుంచో అసలు వ్యతిరేక ఒక ఇది క్రియేట్ చేశారు, బ్రాహ్మణ వ్యతిరేక ద్రవిడ వ్యవస్థని క్రియేట్ చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత రావాలి అంటే రాజకీయ పార్టీలను తప్పట్టడం కాదు, మనం ఎంత రాజకీయంగా చురుగ్గా ఉన్నాం, రాజకీయంగా సామాజిక వర్గంలో ఎంత ఐక్యత ఉన్నది, ఎంత డిమాండ్ ఉన్నది. అడగందే అమ్మైనా పెట్టదు, ఇది సామెత. మరి తల్లి దగ్గరే అడగాల్సి వచ్చినప్పుడు మరి రాజకీయాల పార్టీల మీద అనేక డిమాండ్లు ఉంటాయి. ఇవాళ ఎక్కువగా డబ్బు పెట్టే వాళ్ళకి ఇచ్చేద్దాం, ఈ కమ్యూనిటీ ఐక్యంగా ఉన్నారు, మనం ఈ కమ్యూనిటీకి 2 సీట్లు ఇస్తేనే వీళ్ళు మన వైపు నుంచుంటారు అన్న భావన కలిగినప్పుడు రాజకీయ పార్టీలు అటువంటి ఆలోచన చేస్తాయి. సో కాబట్టి ముఖ్యంగా ఇది అంతర్మథనం చేయవలసినటువంటి, కమ్యూనిటీలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో జరగవలసినటువంటి చర్చ. సంఖ్యాపరంగా నంబర్ 1గా ఉన్న కాపులు కూడా రాజ్యాధికారం సాధించలేకపోయారు. ఎందుకు సాధించలేకపోయారు? ప్రధాన కారణం ఐక్యత లోపమే. ఏ కమ్యూనిటీకి రాజకీయ సాధికారత కావాలన్నా, అది బ్రాహ్మణులైనా, ఎస్సీలైనా, బీసీలైనా, కాపులైనా, రాజ్యాధికారం కావాలన్నా, మరి పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాలన్నా దానికి వాయిస్ ఉండాలి, దానికి మరి ఐక్యత ఉండాలి. అంతేగాని వీళ్ళకి ఇచ్చిన వీళ్ళ వాళ్ళే వేయర్రా అన్న ఆలోచన కలిగినప్పుడు ఆ సామాజిక వర్గం పట్ల చులకన భావం ఏర్పడుతుంది. బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఒక మేజర్ సమస్య, చాలామంది నాకు చెప్తారు మనం అంటే అసూయ సార్. అసూయ కాదు, చులకన. ఆ చులకన భావాన్ని పోగొట్టాలంటే అది మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన ధోరణి, దాని మీద ఉంటుంది తప్పితే లేకపోతే దృక్పథం మారదు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక 100 బ్రాహ్మణ సంఘాలు ఉండొచ్చు ఎగ్జాంపుల్. అందులో సగం వైజాగ్లోనే ఉన్నాయి. శాఖకు ఒక సంఘం పెట్టుకొని ఎవరు శాఖ పరంగా సంఘాలు పెడితే వ్యతిరేకం కాదు, మేము కూడా ఎవరైనా వ్యతిరేకంగా, ఎందుకంటే యూనిటీ పెరుగుతుంది. ఆ యూనిటీ అంతా కలిసి అందులో కొన్ని పురోహిత అర్చక సమస్యల మీద కూడా మీరు పోరాటం చేశారు. పురోహితుల సంబంధించిన వాటికి కూడా నేను ఉంటాను, పురోహితులు బ్రాహ్మణ కులవృత్తి కావాలనే దాని మీద కూడా మీరు చేస్తా అని చెప్పడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఇందులో ఉన్న బ్రాహ్మణులలో ఎంతమంది కలిసి వస్తున్నారు, మిగతా వాళ్ళు ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఎక్కడ సమావేశం జరిగినా పిలిచిన చోటల్లా వెళ్ళటము, వాళ్ళల్లో ఒక ఆలోచన శక్తి కలుగజేయటం. చూడండి, మనం ఏ కమ్యూనిటీనైనా మనం లాంగ్ టర్మ్ దృక్పథంతో పనిచేయకపోతే మరి చాలా దెబ్బతింటారు. సో ఆ లాంగ్ టర్మ్ ఐక్యత అన్నది అదొక మంత్రం. అలాగే పరస్పర గౌరవం. మన కులంలో 10 మంది లెట్స్ ఈ ఫలానా రంగంలో రాణించారు, వ్యాపార రంగంలో రాణించారు అంటే వారిని గౌరవించటం, గుర్తించటం, వారి గురించి వారికి సముచిత గౌరవం ఇవ్వటం అవసరం. మన విశాఖపట్నంలో ఒక సమావేశం జరిగితే మరి ప్రణీత్ సంస్థల అధినేత నరేష్ కుమార్ గారు, నరేంద్ర గారు, అలాగే ప్రదీప్ గారు రావటం జరిగింది. వారి స్థాయిలో చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆ విధంగా అటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు వారి పూర్తిగా ఇది చేయండి.
వారి గురించి ప్రచారం కల్పించండి. బ్రాహ్మణ సేవా సంస్థలు ఉన్నాయి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కరివేనా లాంటి సంస్థలు, అవి చాలా మంచి సర్వీస్ చేస్తున్నాయి. వాటి గురించి ప్రచారం కల్పించండి, వాటి పట్ల గౌరవభావం పెంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్రాహ్మణుణ్ణి నేను నా కులం పట్ల నాకు గౌరవం ఉన్నది అన్నటువంటి ఒక క్యాంపెయిన్ జరగాలి. ముఖ్యంగా చేయాలంటే అది నేను చేస్తే అది పొలిటికల్ క్యాంపెయిన్ లాగా ఉంటుంది. అది సమాజ్ కమ్యూనిటీ నుంచి అటువంటి క్యాంపెయిన్ రావాలి. ఐఎమ్ ఏ బ్రాహ్మిన్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ బ్రాహ్మిన్. ఇటువంటి ఫీలింగ్ ప్రతి కులం వారికి ఉండాలి. అండ్ బ్రాహ్మణులకు లేదు ఆ ఫీలింగ్. మిగతా కులాల్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నది, బ్రాహ్మణ వర్గంలో లేదు. అది సమస్య. సనాతన ధర్మం మీద దాడి చేయాలంటే ఫస్ట్ బ్రాహ్మణుని ఢీకొట్టాలని చెప్పి చూస్తున్నారు. అన్ని రకాల శక్తులు అమెరికా నుంచి వస్తున్న పుస్తకాల్లో కూడా ప్రచురించారు కూడా. అది తెలిసి కూడా బ్రాహ్మణులలో మార్పు రావడం లేదు, ఇంకా లో స్థాయిలోనే కొట్టుకుంటున్నారు వస్తున్నారు. బ్రాహ్మణుల సమస్యల విషయంలోకి వస్తే చాలా సమస్యలున్నాయి. ఒక రాజ్యసభ సభ్యుడిగా మీరున్నారు. ఇప్పుడు అంటే 2 రాష్ట్రాల్లో ఒక రాజ్యసభ సభ్యుడిగా మీరే ఉన్నారు. అంటే మీరే ఒక ఐకానిక్గా ఉన్నారు బ్రాహ్మణులకు. కాబట్టి ఈ బ్రాహ్మణుల సమస్యలపైన మీకు దృష్టికి వచ్చిన వాటిని మీరేం చేయబోతున్నారు? ఖచ్చితంగా నా దృష్టికి ఎవరి సమస్యలు వచ్చినా నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో మరి దాదాపుగా 2016లోనో 17లోనో మరి బ్రాహ్మణ భవనం, పరశురామ భవనం నిర్మించాలని చెప్పి సంకల్పం చేయడం. అప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీగా రాష్ట్రంలో ఉండగా అంత కేటాయింపులు చేయటం జరిగింది. కానీ ఆ ల్యాండ్ బదలాయింపులు జరగలేదు. అది ఆ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేను కొత్త 2 నెలల క్రితం రాష్ట్ర గవర్నర్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలను తీసుకొని, దానిలో టిఎస్ సరప్రసాద్ గారు లాంటి వారు చాలామంది వచ్చారు నాతో. వీరందరినీ తీసుకొని గవర్నర్ గారిని కల్పించి వారి ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేయటం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను మళ్ళీ మొన్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేఖ రాయటం, మాట్లాడటం, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాయటం జరిగింది. అది కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అది కనుక అయితే దానికి నిధులు కేటాయించడం కోసం కొన్ని సంస్థలతో కూడా మాట్లాడి ఉంచాను. సో ఈ వచ్చే 15-20 రోజుల్లో దీనిపైన ఒక పెద్ద ప్రయత్నం చేస్తాం. అలాగే నియోగి సంఘం వారు ఒక భవనం నిర్మించుకుంటే వారికి అక్కడ ఇబ్బందులు ఉంటే ఎలక్ట్రిక్ కనెక్షన్స్కి సంబంధించి అవన్నీ పరిష్కరిస్తానని చెప్పాను. వెంటనే అధికారులతో మాట్లాడి వారి దగ్గరికి పంపించడం కూడా జరిగింది. ఈ విధంగా నా దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరించడానికి నేను ఎల్లవేళలా తయారుంటాను. కానీ నా దగ్గరికి తక్కువ వచ్చే వారిలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిని అది కూడా చెప్తా. నేను ఎప్పుడూ రెడీగా ఉంటా ప్రతిదానికి. కానీ ఎందుకో ఈ మన సామాజిక వర్గంలో అటువంటి చొరవ తక్కువ. ఇంకొకరు అయితే నేను ఒక హెల్ప్ చేశానంటే మళ్ళీ 4 వస్తారు నా దగ్గరికి. ఇక్కడ ఆ చొరవ కొంత కొరవడింది అని నేను చెప్తా. నేనైతే ఎప్పుడైనా ఎవరు వచ్చినా వారికి ఏ విధంగా సహకారం అందించడానికి బ్రాహ్మణ అర్చక సంఘం వారిని 2-3 సార్లు నేను ఫోన్ చేసి మరి వారి దగ్గర వివరాలు ఒక మీటింగ్లో వివరాలతో వచ్చారు, కానీ తర్వాత వాళ్ళు ముందుకు రాలేదు. నేను చెప్పా, ప్రైవేట్ రంగంలో ఇంతమంది అర్చకులు ఉన్నారు, వారికి కనీస వేతనం ఇది కల్పించాలి, లేదా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఈ రకమైన సదుపాయాలు ఇవ్వాలి. మీరు మా బయటి వారు మీకు వాయిస్ ఇస్తే మీకు ఎంత స్థాయిలో సపోర్ట్ వస్తుంది ఆలోచించుకోండి. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వాళ్ళంతా విస్తృతంగా వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ అంత కొంత సాధించుకుంటున్నారు. మరి అర్చక సంఘాల్లో అటువంటి చొరవ ఏది? నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు పొద్దున్న వస్తామంటే రేపు పొద్దున్న కలుస్తా, గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్తా, వాళ్ళ తరఫున మాట్లాడతా. కొన్ని విషయాల్లో వారు ముందుకు రారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లాంటి మన భీమవరంలో ఆలయంలో ఈశ్వరాలయం సోమేశ్వర స్వామి ఆలయంలో ఒక అర్చకుడిని దారుణంగా వారిని అవమానం చేయటం జరిగింది. గర్భగుడిలో వారి జంజలు లాగటమో ఆ టైపులో. మిగతా వాళ్ళు చాలామంది మాట్లాడలే. నేను స్పష్టంగా మాట్లాడా, ధైర్యంగా మాట్లాడా, కంప్లైంట్ చేస్తా అని చెప్పా. కానీ వాళ్ళు అప్పుడే ఎమ్మెల్యే గారితో వాళ్ళతో వారి దగ్గర ఎవరైతే దొండగుడు ఉన్నాడో ఆయన చేత సారీ చెప్పించి సమస్య పరిష్కరించారు. కానీ నేను వెంటనే ముందుకు వచ్చి సమస్య పరిష్కరిస్తానని చెప్పా. ఎక్కడ ఈ అర్చక సంఘాల నుంచి నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, బ్రాహ్మణ సంఘాలకి తెలుగు రాష్ట్రాల్లో అర్చకులకి అన్నది కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందింది కాదు. ఇది హిందూ సామాజిక వ్యవస్థలో అర్చకులది ఒక ప్రధానమైనటువంటి పాత్ర, దేవాలయాల నిర్వహణ ఒక ప్రధానమైనటువంటి పాత్ర,
దయచేసి అలాగే పౌరోహిత్యం దానికి సంబంధించినటువంటి సమస్యలు వీటిని ఒక వృత్తిలాగా గుర్తించడం ఎలా, వీరికి ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తున్నాయా లేదా, వీరికి కావాల్సినటువంటి శిక్షణ సంబంధించిన నైపుణ్యం వంటివి దొరుకుతున్నాయా లేదా, వీరికి సరైనటువంటి వేద పాఠశాలలు ఉన్నాయి, అవి నిర్వహణకి ఎటువంటి సమర్థన, వాటికి నాకు తెలిసి పాపం చాలా తక్కువ సపోర్ట్ ఉంది. ఈ అంశాలన్నీ ఏ స్థాయిలో అయినా మాట్లాడటానికి నేను సిద్ధం, కానీ చాలామంది ముందుకు రావటం లేదు. ఇది బాధాకరం. మన మాట వినేవారు, అది ఏ కులం వారైనా వారి దగ్గరికి వెళ్ళండి. నేను ఒక బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం గొంతు విప్పుతాను, ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్తాను అని నేను మాట్లాడుతున్నా కూడా కొన్ని సందర్భాల్లో నా దృష్టికి వచ్చినవి నేను ప్రయత్నిస్తాను తప్పితే చాలామంది అంత చురుగ్గా ముందుకు రావటం లేదు. మరి కారణాలు ఏంటో వారి చెప్తే బాగుంటుంది. పౌరోహిత్యం బ్రాహ్మణ కులవృత్తిగా ప్రకటించాలనే దాని మీద ఒక 2 ఏళ్ల నుంచి ఆ పురోహితులు దాని మీద ఆందోళన చేస్తున్నారు, రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు అని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2.5 లక్షలు ఉంటే ఇక్కడ ఒక వైజాగ్లో 40 నుంచి 60 వేల మంది ఉన్నారు పురోహితులు. వాళ్ళ డిమాండ్కు మీరు రాజ్యసభ మెంబర్గా మీరు ఏం చేయబోతున్నారు? నా దృష్టికి వస్తే ఏ విధంగా పరిష్కరించడానికి ఆస్కారం ఉందో, కుల వృత్తిగా పరిష్కరించడం అంటే ఏంటి ఉందో తెలియాలి కదా. కుల వృత్తిగా పరిష్కరిస్తే దాన్ని ప్రకటిస్తే వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అది చర్చించాలి కదా. కుల వృత్తులకి అసలు ప్రామాణికత ఏంటి, దానికి ఏదన్నా ఒక స్ట్రక్చర్ అన్నది కావాలా, ఎవరు ఈ కులంలో ఈ వృత్తిని పాటిస్తున్నారో వారికి కనీస లెట్స్ స్టాండర్డ్స్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఏ విధంగా ఉంటాయో మరి ఈ విధంగా నేను ఒక సందర్భంలో చెప్పేవారికి, మీరు మనకు సమాజం పట్ల ప్రజల్లో గౌరవం పెరగాలి అంటే దానికి తగ్గట్లుగా మనం కూడా ప్రవర్తన చూపించాలి. సో దానికి మినిమం లెట్స్ ఏ లెవెల్స్ ఆఫ్ సర్వీస్ అని కానీ స్టాండర్డ్ ప్రొసీజర్స్ అని కానీ అవి నిర్వహించుకోవటం ఒక సంఘంగా ఏర్పడితే సులభం కదా. నా దృష్టికి వస్తే ప్రొఫెషనల్ సర్వీస్గా గుర్తిస్తే వచ్చే లాభాలేంటి, వీళ్ళకి బ్యాంకు రుణాలు ఇవ్వాలి. నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ యోజన అని చెప్పి పెట్టారు, ఎన్నో కులాల్లో గౌరవం తీసుకొచ్చారు. మరి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏం కావాలో రండి, దయచేసి చర్చిద్దాం రండి. అన్ని విషయాలు మాకు తెలియవు, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. చాలా విషయాలు రాజకీయ క్షేత్రంలోనే మాకు తెలియవు. ఇటువంటి వ్యవస్థలో ఉన్నవారిని నేను స్వయంగా పిలిచి అడిగాను, అయినా వారు ముందుకు రాలా. సో దయచేసి ఈ మీ ద్వారా కూడా మరొకసారి నివేదిక తెలియజేస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా బ్రాహ్మణులు ఎటువంటి సమస్యలు ఉన్నా పురోహిత్యానికి సంబంధించి కానీ ఇటువంటి దేవాలయాల నిర్వహణకు సంబంధించి కానీ ఏ సమస్యలతో ముందుకు వచ్చినా నా గొంతు తప్పనిసరిగా నా వంతు పూర్తి సహాయం సహకారం వారికి అందిస్తాను 100%. అది తప్పనిసరిగా నా నుంచి వచ్చేటువంటి ఒక మాట. మరి 10 మందికి మంచి చేయటమే రాజకీయాల్లో మన లక్ష్యం. అనేక సామాజిక వర్గాల వారి కోసం వారి సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్నాను. బ్రాహ్మణ వర్గాలు కూడా నా దగ్గరికి వచ్చిన వాటి అన్నిటికీ పరిష్కారం చేస్తున్నాను. వ్యక్తిగతంగా అనేక మంది వస్తారు, వారికి ఉన్న సమస్యలను కూడా మనం పరిధిలో ఉన్నవి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి నా దృష్టికి తీసుకురావాలని అర్చకుల పట్ల, పౌరోహితుల పట్ల, పౌరోహిత్యం పట్ల, వాటి శిక్షణ పట్ల ఒక రకమైనటువంటి వ్యవస్థ నిర్మాణం జరగాలని వారికి నా వంతు పూర్తి సహకారం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీ ద్వారా ఎవరు ముందుకు వచ్చినా వారంతటా వారు స్వతహాగా వచ్చిన 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా దీనిపై నేను ముందుకు తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన సమయం ఇచ్చారు మాకు. బ్రాహ్మణుల గురించి చాలా విషయాలు చెప్పారు, సమస్యలు పరిష్కరించడంలో మీరు ముందుంటారని చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు. అండ్ ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఇటువంటి బ్రాడ్కాస్ట్ల ద్వారా మీరు నేను ఇచ్చినటువంటి ఆఖరి పిలుపుని కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నా నుంచి మీకు మనవి. నమస్తే. విన్నారు కదా, ఏ రాత్రైనా అపరాత్రైనా, ఏ కష్టం వచ్చినా, ఏ సమయమైనా నేను రెడీ అంటున్నారు. మరి బ్రాహ్మణులు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి జీవీఆర్ గారి గడప తొక్కుతున్నారా లేదా? జీవీఆర్ గారి గడప అంటే ఆయన బయటవారు కాదు, మన ఇంటి వారు, నా వాళ్ళే అని చెప్తున్నారు. నా వాళ్ళు నా దగ్గరికి రావట్లేదు, నా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సమస్యలు చెప్పట్లే అంటున్నారు. మీరు ఆలోచించుకోండి. కెమెరామెన్ చందు ప్రసాదులతో మీ విష్ణుదాస్.